Hello students, welcome to online class. Now in this class we will discuss about final keyword in Java. The final keyword in Java is said to be a non-accessibility modifier. In other words, the final keyword is used to restrict the user's access. జావాలో ఫైనల్ అనే ఒక కీవర్డ్ ఉందండి. ఈ ఫైనల్ కీవర్డ్ని నాన్ యాక్సెసిబిలిటీ మాడిఫైయర్ అని కేకేస్తాం. By using final keyword we can restrict the user's access. సో ఫైనల్ కీవర్డ్ ఉపయోగించి మనం యూజర్ యాక్సెస్ని రిస్ట్రిక్ట్ చేయవచ్చు. ఈ ఫైనల్ కీవర్డ్ని వేరియస్ కాంటెక్స్ట్లో ఉపయోగిస్తారండి. ఇట్ కెన్ బి యూజ్డ్ ఇన్ వేరియస్ కాంటెక్స్ట్స్. ఓకే, ఫైనల్ కీవర్డ్ని వేరు సందర్భాల్లో ఉపయోగిస్తారు. ఫైనల్ కీవర్డ్ని మీరు ఒక వేరియబుల్కి, ఒక మెథడ్కి, ఒక క్లాస్కి కూడా ఇవ్వచ్చండి. ఫైనల్ కీవర్డ్ కెన్ బి అప్లికబుల్ టు ఏ వేరియబుల్, మెథడ్ అండ్ ఏ క్లాస్. సో ఒక వేరియబుల్కి అప్లై చేస్తే దాన్ని ఫైనల్ వేరియబుల్ అంటాం, ఒక మెథడ్కి ఇస్తే దాన్ని ఫైనల్ మెథడ్ అంటాం, అలాగే ఒక క్లాస్కి ముందు ఇస్తే దాన్ని ఫైనల్ క్లాస్ అని కేకేస్తాం. విత్ ఈచ్ ఆఫ్ దీస్ ఫైనల్ కీవర్డ్ హ్యాస్ ఏ డిఫరెంట్ ఎఫెక్ట్. సో అన్ని సందర్భాల్లోనూ కూడా మీకు ఫైనల్ కీవర్డ్ డిఫరెంట్ ఎఫెక్ట్ని ఇవ్వడం జరుగుతుంది. ఓకే, final keyword is said to be a non-accessibility modifier. By using this we can restrict the user access. It can be used in various contexts. So various contexts లో వేరు సందర్భాల్లో ఉపయోగించవచ్చు. ఈ ఫైనల్ కీవర్డ్ని ఒక వేరియబుల్కి ఇవ్వచ్చు, ఒక మెథడ్కి ఇవ్వచ్చు, ఒక క్లాస్కి ఇవ్వచ్చు. అలాగే ఫైనల్ కీవర్డ్ అన్ని సందర్భాల్లోనూ కూడా మీకు ప్రతి సందర్భంలోనూ కూడా డిఫరెంట్ ఎఫెక్ట్ని ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఫైనల్ వేరియబుల్ చూడండి. ఫైనల్ వేరియబుల్, వెన్ ఏ వేరియబుల్ ఈస్ డిక్లేర్డ్ విత్ ఎ ఫైనల్ కీవర్డ్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఫైనల్ వేరియబుల్. అంటే ఏదైనా ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసేటప్పుడు ఫైనల్ మాడిఫైయర్ని కనుక ఉపయోగించినట్లయితే ఆ వేరియబుల్ని మనం ఫైనల్ వేరియబుల్ అని కేకేస్తామండి. ఒకసారి ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 10 అని రాశాను. ఈ ఇంట్ ముందు నేను ఏ కీవర్డ్ వాడానండి? ఫైనల్ అనే కీవర్డ్ వాడాను. నౌ హియర్ ఎక్స్ ఈజ్ ఏ ఇంటీజర్ వేరియబుల్ ఆఫ్ వాట్ టైప్? ఫైనల్ టైప్. హియర్ ఎక్స్ ఈజ్ ఏ ఫైనల్ వేరియబుల్. సో ఎప్పుడైతే ఏదైనా ఒక వేరియబుల్ని మీరు ఫైనల్గా కనుక డిక్లరేషన్లో ఉపయోగించినట్లయితే అది ఫైనల్ వేరియబుల్ అవుతుంది. ఫైనల్ వేరియబుల్లో ఉండే వాల్యూని నువ్వు ఏం చేయలేవంట? మాడిఫై చేయలేవు. ద ఫైనల్ వేరియబుల్స్ ఆర్ బికమ్ కాన్స్టెంట్స్. సో ఫైనల్ వేరియబుల్స్ ఏమవుతాయండి? కాన్స్టెంట్స్ అవుతాయి. అంటే జావాలో మీరు ఏదైనా కాన్స్టెంట్స్ కనుక డిఫైన్ చేయాలనుకున్నప్పుడు మనం ఏ మాడిఫైయర్ని ఉపయోగించాలి? ఫైనల్ అనే మాడిఫైయర్ని ఉపయోగించాలి. ఫైనల్ ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 10 అన్న వెంటనే హియర్ ఎక్స్ బికమ్స్ కాన్స్టెంట్స్. సో ఎక్స్ అనేది ఫైనల్ వేరియబుల్ అండి. ఎక్స్ వాల్యూని నువ్వు మాడిఫై చేయలేవు, అందువల్ల నీకు ఎక్స్ ఏమవుతుంది? ఆటోమేటిక్గా కాన్స్టెంట్ అయిపోతుంది. ఇన్ జావా కాన్స్టెంట్స్ ఆర్ డిఫైన్డ్ బై యూజింగ్ ఫైనల్ కీవర్డ్. జావాలో కాన్స్టెంట్స్ని ఫైనల్ కీవర్డ్ ఉపయోగించి మనం డిఫైన్ చేస్తాం. ద కాన్స్టెంట్స్ ఆర్ డిఫైన్డ్ ఇన్ జావా బై యూజింగ్ ఫైనల్ కీవర్డ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడే ఒక ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. దిస్ ఈజ్ ఆల్సో మీన్ దట్ యు మస్ట్ ఇనిషియలైజ్ ఫైనల్ వేరియబుల్. ఏదైనా ఒక వేరియబుల్ని మీరు ఫైనల్ ఉపయోగించి డిక్లేర్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆ వేరియబుల్ని మీరు ఇనిషియలైజ్ చేయాలి. ఓకే, యు మస్ట్ ఇనిషియలైజ్ ఏ ఫైనల్ వేరియబుల్. ఇనిషియలైజ్ చేయకుండా మీరు ఓన్లీ డిక్లరేషన్ మాత్రమే చెప్తే మీకు కంపైలేషన్ ఎర్రర్ వస్తుందండి. ఏదైనా ఒక వేరియబుల్ని ఫైనల్గా ఇచ్చినప్పుడు ఆ వేరియబుల్కి ఖచ్చితంగా ఏదో ఒక వాల్యూ నువ్వు ఇవ్వాలి. ఆ వాల్యూ కనుక పాస్ చేయనట్లయితే, వాల్యూ కనుక ఇవ్వనట్లయితే కంపైలేషన్ ఎర్రర్ వస్తుంది. సో అందువల్ల మనం ఏం చెప్తున్నాం అంటే ఫైనల్ వేరియబుల్ మస్ట్ బి ఇనిషియలైజ్డ్. నెక్స్ట్ ఇక్కడే ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ఇన్ కేస్ ఏ వేరియబుల్ వితౌట్ ఎనీ వాల్యూ. ఓకే, సో ఒక క్లాస్ ఉందండి. క్లాస్లో కొన్ని ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఉన్నాయి. సో ఆ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అన్ని నేను ఎలా డిక్లేర్ చేశానంటే ఫైనల్ అనే మాడిఫైయర్ ఉపయోగించి డిక్లేర్ చేశాను. సో అవన్నీ ఫైనల్ వేరియబుల్స్ అవుతాయండి. ఓకే, సో ఇనిషియల్గా వాటిలో వాల్యూస్ లేవు, అందువల్ల వీటిని ఏమంటాం అంటే బ్లాంక్ ఆర్ అన్ఇనిషియలైజ్డ్ ఫైనల్ వేరియబుల్స్ అంటాం. అంటే క్లాస్లో ఏమైనా ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఉన్నప్పుడు వాటికి ముందు మీరు ఫైనల్ రాసినట్లయితే అవి ఫైనల్ వేరియబుల్స్ అవుతాయి. ఫస్ట్ ఇనిషియల్గా వాటికి మీరు వాల్యూస్ ఇవ్వలేదు. ఓకే, ఫైనల్ ఇంట్ ఎక్స్, ఫైనల్ ఇంట్ వై అని చెప్పి డిఫైన్ చేశారు. సో ఇప్పుడు మీరు ఫైనల్
వేరియబుల్ని ఖచ్చితంగా ఏం చేయాలండి, ఫైనల్ వేరియబుల్ ఖచ్చితంగా ఏం చేయాలి, ఇనిషియలైజ్ చేయాలి. సో క్లాస్లో ఉండే ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అంటే ఆ ఫైనల్ వేరియబుల్స్ని ఇనిషియలైజ్ చేయడానికి నువ్వు ఏం ఉపయోగించాలంట, కన్స్ట్రక్టర్ వాడాలి. చూడండి, ఇన్ కేస్ ఏ వేరియబుల్ వితౌట్ ఎనీ వాల్యూ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ ఫైనల్. అంటే ఏదైనా క్లాస్లో ఒక ఇన్స్టాన్స్ వేరియబుల్ ఉన్నప్పుడు ఓకే ఓన్లీ డిక్లరేషన్ మాత్రమే చెప్పాం. సో డిక్లరేషన్ మాత్రమే చెప్పాం, వాటికి వాల్యూ ఇవ్వలేదు. అందువల్ల వాటిని ఏమంటారంట, బ్లాంక్ ఆర్ అన్ఇనిషియలైజ్డ్ ఫైనల్ వేరియబుల్ అంటాం. ఇట్ ఈస్ నోన్ యాజ్ బ్లాంక్ ఆర్ అన్ఇనిషియలైజ్డ్ ఫైనల్ వేరియబుల్, అంటే ఫైనల్ ఇంటెక్స్ అని చెప్పి డిఫైన్ చేసాం. ఓకే, ఇప్పుడు ఖచ్చితంగా వాటిని నువ్వు ఇనిషియలైజ్ చేయాలి. ఇనిషియలైజ్ చేయడానికి నువ్వేం వాడాలంట, కన్స్ట్రక్టర్ మాత్రమే వాడాలి. అంటే క్లాస్లో ఉండే ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఉన్నప్పుడు ఆ ఇన్స్టాన్స్ వేరియబుల్కి నువ్వు ఫైనల్ ఇచ్చినప్పుడు ఆ ఫైనల్ వేరియబుల్స్ని ఇనిషియలైజ్ చేయడానికి నువ్వు ఏం ఉపయోగించాలంట, కన్స్ట్రక్టర్ ఉపయోగించాలి. ఓకే, మన ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు అర్థమవుతుందండి. సింప్లీ ఫైనల్ కీవర్డ్ ఈజ్ అప్లికబుల్ టు ఏ వేరియబుల్. వెన్ యూ డిక్లేర్ ఏ వేరియబుల్ విత్ ఫైనల్ మాడిఫైయర్ దెన్ దట్ వేరియబుల్ బికమ్స్ కాన్స్టెంట్. ఆ వేరియబుల్ ఏమవుతుందండి, కాన్స్టెంట్ అయిపోతుంది. సింపుల్గా పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఫైనల్ మెథడ్. In Java, whenever a method is declared as final, then it is called final method. అంటే జావాలో ఏదైనా ఒక మెథడ్ డిఫైన్ చేసేటప్పుడు, డిక్లేర్ చేసేటప్పుడు ఫైనల్ మాడిఫైయర్ని కనుక ఉపయోగించినట్లయితే ఆ మెథడ్ మీకు ఫైనల్ మెథడ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్, ఫైనల్ మెథడ్స్ కాంట్ బి ఓవర్ రిడెన్ బై ఎనీ చైల్డ్ క్లాస్ త్రూఅవుట్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్. అంటే ఏదైనా ఒక క్లాస్లో ఫైనల్ మెథడ్స్ ఉన్నట్లయితే ఆ ఫైనల్ మెథడ్స్ని సబ్ క్లాసెస్, చైల్డ్ క్లాసెస్ ఏవి కూడా ఓవర్ రైట్ చేయలేవు. ఓకే, ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. క్లాస్ ఏ అని చెప్పి ఒక క్లాస్ ఉందండి. క్లాస్ ఏ, ఇప్పుడు ఒక మెథడ్ని నేను డిఫైన్ చేశాను. మెథడ్ పేరు ఏం పెట్టానండి, రిటర్న్ టైప్ వచ్చి వాయిడ్, మెథడ్ పేరు వచ్చి మెథడ్ అండర్స్కోర్ ఏబీసీ. సో ఈ మెథడ్ని నేను ఫైనల్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి దీని ముందు ఏ కీవర్డ్ రాశానండి, ఫైనల్ అని రాశాను. ఓకే, సో లోపల ఒక స్టేట్మెంట్ రాసాను చూడండి, దిస్ ఈజ్ ఎ ఫైనల్ మెథడ్ కాంట్ బి ఓవర్ రీడెన్. నౌ క్లాస్ బి ఎక్స్టెండ్స్ ఏ అన్నాను. సో క్లాస్ బి ఎక్స్టెండ్స్ ఏ అన్న వెంటనే మీకు ఏ అనేది సూపర్ క్లాసు, బి అనేది సబ్ క్లాస్ అవుతుందండి. అంటే క్లాస్ యొక్క ప్రాపర్టీస్ నేను ఇన్హెరిట్ చేసుకున్నాను. ఓకే, సో అబోవ్ క్లాస్లో ఉండే ఫైనల్ వేరియబుల్ని అబోవ్ క్లాస్లో ఉండే అంటే క్లాస్ ఏలో ఉండే మెథడ్ని, ఈ మెథడ్ అండర్స్కోర్ ఏబీసీని మళ్ళీ నేను ఇక్కడ రీడిఫైన్ చేశాను, అంటే ఓవర్ రైట్ చేశాను. కానీ ఏలో ఉండే ఈ మెథడ్ అండర్స్కోర్ ఏబీసీ ఏంటండి, ఫైనల్ మెథడ్స్. సో ఫైనల్ మెథడ్స్ని ఎవరు కూడా ఓవర్ రైట్ చేయలేరు, సబ్ క్లాస్లు ఏవి కూడా ఓవర్ రైట్ చేయలేము. అంటే మన క్లాస్లో ఏదైనా ఒక మెథడ్ని ఎవరు కూడా ఓవర్ రైట్ చేయకూడదంటే నువ్వు ఆ మెథడ్ని ఎలా డిక్లేర్ చేయాలి, ఫైనల్ మెథడ్ కింద డిక్లేర్ చేయాలి. సో ఇలా రాసినట్లయితే చూడండి ఒకసారి, క్లాస్ ఏలో ఫైనల్ అని చెప్పి ఒక మెథడ్ డిక్లేర్ చేసాం. మళ్ళీ క్లాస్ బిలో ఇదే మెథడ్ని, సో ఇదే మెథడ్ని మెథడ్ అండర్స్కోర్ ఏబీసీని మళ్ళీ తిరిగి ఇక్కడ డిఫైన్ చేశాను. దీన్ని ఓవర్ రైడింగ్ అంటాం. కానీ క్లాస్ ఏలో ఉండే ఈ మెథడ్ ఏంటి, ఫైనల్ మెథడ్. ఓకే, ఎప్పుడైతే ఇలా మీరు ప్రోగ్రామ్ రాశారో ఖచ్చితంగా కంపైలేషన్ ఎర్రర్ వస్తుందండి, నాట్ పాసిబుల్. ఓకే, ఏమొస్తుందంట, కంపైలేషన్ ఎర్రర్. ఎందుకు, ఫైనల్ మెథడ్ని నువ్వు ఓవర్ రైట్ చేయలేవు. ఫైనల్ మెథడ్స్ కాంట్ బి ఓవర్ రిడెన్. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి, ఫైనల్ కీవర్డ్ని మీరు ఒక క్లాస్కి కూడా అప్లై చేయవచ్చు. ఎప్పుడైతే ఒక క్లాస్కి మీరు ఫైనల్ అనే మాడిఫైయర్ని ఇచ్చారో ఆ క్లాస్ ఏమైపోతుందంటే ఫైనల్ క్లాస్ అవుతుందండి. ఓకే, ఫైనల్ క్లాస్ని వేరే ఏ క్లాసు కూడా ఎక్స్టెండ్ చేసుకోలేవు. ఇన్ జావా వెన్ ఎవర్ ఏ క్లాస్ ఈజ్ డిక్లేర్డ్ యాజ్ ఫైనల్, ఓకే, అంటే ఏ క్లాస్ని అయితే నువ్వు ఫైనల్గా డిక్లేర్ చేసావో ఇట్ కాంట్ బీ ఇన్హెరిటెడ్ బై ఎనీ సబ్ క్లాస్. అంటే ఆ క్లాస్ని వేరే ఏ క్లాసులు ఏం చేసుకోలేవంట, ఇన్హెరిట్ చేసుకోలేవు. ఓకే, సో ఎందుకంటే వన్స్ ఏ క్లాస్ ఈజ్ డిక్లేర్డ్ యాజ్ ఫైనల్, ఒక క్లాస్ని కనుక ఫైనల్గా డిక్లేర్ చేసినప్పుడు అందులో ఉండే డేటా మెంబర్స్ అంటే వేరియబుల్స్, మెథడ్స్ అన్నీ కూడా ఏమైపోతాయంట, ఫైనల్ అయిపోతాయండి. అన్నీ ఏమవుతాయి, ఫైనల్ అవుతాయి. ఆల్సో వన్స్ ఏ డిక్లేర్డ్ యాజ్ ఫైనల్, అంటే ఒక క్లాస్ని ఫైనల్గా కనుక డిక్లేర్ చేసినప్పుడు ఇట్ కెన్ నో లాంగర్ బీ డిక్లేర్డ్ యాజ్ అబ్స్ట్రాక్ట్. అంటే ఒక క్లాస్ని కనుక నువ్వు ఫైనల్గా డిక్లేర్ చేసినప్పుడు మళ్ళీ అదే క్లాస్ని నువ్వు అబ్స్ట్రాక్ట్గా ఇవ్వకూడదు. ఓకే, సో బోత్ ఫైనల్ అండ్ అబ్స్ట్రాక్ట్. ఓకే, ఏదైనా ఒక క్లాస్ ఉంటే ఆ క్లాసు
అయితే అబ్స్ట్రాక్ట్ క్లాస్ అయినా అవ్వాలి, లేకపోతే ఫైనల్ క్లాస్ అయినా అవ్వాలి. ఇన్ అదర్ వర్డ్స్ ఏ క్లాస్ కెన్ బి ఎయిదర్ ఆఫ్ ద టూ. ఏంటి? ఎయిదర్ ఫైనల్ ఆర్ అబ్స్ట్రాక్ట్. నో చూడండి, ఫైనల్ క్లాస్. ఫైనల్ క్లాస్ అంటే ఒక క్లాస్కి ముందు నువ్వు ఫైనల్ రాసినట్లయితే ఆ క్లాసు ఫైనల్ క్లాస్ అయిపోద్ది. ఫైనల్ క్లాస్ని ఎవరు కూడా ఇన్హెరిట్ చేసుకోలేరు. ఎప్పుడైతే ఒక క్లాస్ని ఫైనల్గా డిక్లేర్ చేసావో అందులో ఉండే డేటా మెంబర్ ఫంక్షన్స్ అంటే మెథడ్స్ అన్నీ కూడా ఫైనల్ అయిపోతాయి. ఓకే, సో ఫైనల్ క్లాస్ని ఎవరు కూడా ఇన్హెరిట్ చేసుకోలేరు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఫైనల్ క్లాస్ ఏ. ఓకే, ఇప్పుడు క్లాస్ బి ఎక్స్టెన్స్ ఏ అన్నాం. క్లాస్ బి ఎక్స్టెన్స్ ఏ అంటే క్లాస్ బి ఏ యొక్క ప్రాపర్టీస్ని ఇన్హెరిట్ చేసుకోవడానికి ట్రై చేసింది. ఇట్స్ ఏ కంపైలేషన్ ఎర్రర్. ఎందుకంటే క్లాస్ ఏ ఈజ్ ఏ ఫైనల్. అంటే ఫైనల్ క్లాస్ ఎప్పుడు కూడా ఏ క్లాస్కి సూపర్ క్లాస్ అవుదండి. ఫైనల్ క్లాస్ వేరొక క్లాస్ని ఇన్హెరిట్ చేసుకోగలదు తప్ప ఫైనల్ క్లాస్ని మాత్రం వేరొక క్లాసు ఇన్హెరిట్ చేసుకోలేదు. ఫైనల్ క్లాస్ కాంట్ బి ఏ సూపర్ క్లాస్ టు ఎనీ క్లాస్. అంటే ఫైనల్ క్లాస్ ఎప్పటికీ కూడా ఏమవ్వలేదు, సూపర్ క్లాస్ అవ్వలేదు. కానీ ఫైనల్ క్లాస్ ఏమవచ్చు అంటే సబ్ క్లాస్ అవ్వచ్చు. ఓకే, సో ఇలా రాసినట్లయితే కంపైలేషన్ ఎర్రర్ వస్తుందండి. ఫైనల్ క్లాస్ ఏ, క్లాస్ బి ఎక్స్టెన్స్ ఏ అన్నాం, కానీ ఏ అనేది ఫైనల్ క్లాస్ కాబట్టి దీన్ని ఎవరో ఇన్హెరిట్ చేసుకోలేరు. ఇలా రాస్తే ఏమొస్తుందండి? కంపైలేషన్ ఎర్రర్. హియర్ ఏ ఈజ్ ఏ ఫైనల్ క్లాస్, దెన్ వీ కాంట్ ఎక్స్టెండ్ ఫైనల్ క్లాస్. ఫైనల్ క్లాస్ నువ్వేం చేయలేవు, ఎక్స్టెండ్ చేసుకోలేవు. వీ కాంట్ మేక్ ఫైనల్ క్లాస్ యాజ్ ఏ సూపర్ క్లాస్ టు ఎనీ క్లాస్. అంటే ఫైనల్ క్లాస్ని ఏ క్లాస్కి కూడా నువ్వు సూపర్ క్లాస్ చేయలేవు. ఓకే, ఇప్పుడు మనం ఫైనల్ కీవర్డ్ మీద చిన్న ఎగ్జాంపుల్స్ రాద్దామండి. ఎగ్జాంపుల్ ఆన్ ఫైనల్ కీవర్డ్. నేను ఒక క్లాస్ డిక్లేర్ చేశాను. క్లాస్ పేరు టెస్ట్ అని పెట్టానండి. ఓకే, క్లాస్ పేరు ఏంటి? టెస్ట్. ఇప్పుడు ఈ టెస్ట్ క్లాస్లో నేను ఒక ఇన్స్టాన్స్ వేరియబుల్ని డిఫైన్ చేస్తున్నాను. చూడండి, ఈ ఇన్స్టాన్స్ వేరియబుల్ పేరు వచ్చి ఫైనల్ వేరియబుల్ అండి. ఇది కూడా పేరు ఏమి ఇచ్చారంటే ఎక్స్ అని ఇచ్చారండి. హియర్ ఎక్స్ ఈజ్ ఏ ఇన్స్టాన్స్ వేరియబుల్. ఓకే, అండ్ ఇట్ ఈజ్ ఆల్సో ఫైనల్. అంటే టెస్ట్ అనే క్లాస్లో నేను ఒక ఇన్స్టాన్స్ వేరియబుల్ని ఫైనల్ వేరియబుల్గా తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ మీకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఇన్స్టాన్స్ వేరియబుల్ని యాక్సెస్ చేయాలంటే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలండి. సో క్రియేట్ చేస్తాను ఆబ్జెక్ట్ టెస్ట్ టీ ఈక్వల్ టు న్యూ టెస్ట్ అన్నానండి. టెస్ట్ టీ ఈక్వల్ టు న్యూ టెస్ట్. నేను ఇప్పుడు జస్ట్ ఎక్స్ వాల్యూని ప్రింట్ చేస్తున్నాను. చూడండి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లెన్. ఓకే, ఎక్స్ అనేది ఇన్స్టాన్స్ వేరియబుల్ కాబట్టి దాన్ని ప్రింట్ చేసేటప్పుడు నువ్వు ఎలా రాయాలండి? ఆబ్జెక్ట్ నేమ్, రెఫరెన్స్ నేమ్ ఏంటి ఇక్కడ? టీ డాట్ ఎక్స్ అని రాయాలి. ఆల్రెడీ మీకు తెలిసిందే. ఒకసారి ఈ ప్రోగ్రామ్ నేను కంపైల్ చేస్తాను. చూడండి, టెస్ట్ అనే క్లాస్లో ఒక వేరియబుల్ డిఫైన్ చేసాం. ఈ వేరియబుల్ ఏంటి? పేరు వచ్చి ఎక్స్. ఇది ఏ వేరియబుల్ అంటే ఫైనల్ వేరియబుల్. ఓకే, చూడండి, ఒకసారి ఈ ప్రోగ్రామ్ని కంపైల్ చేస్తున్నాను. జావాc స్పేస్ టెస్ట్ డాట్ జావా. ఓకే, సో ఎర్రర్ వచ్చిందండి. ఎన్నో లైన్లో ఉందంట? 4th లైన్లో ఎర్రర్ ఉంది. వేరియబుల్ ఎక్స్ నాట్ ఇనిషియలైజ్డ్. ఓకే, ఇక్కడ నువ్వు ఎక్స్ అనేది ఫైనల్ వేరియబుల్, దీన్ని ఏం చేయలేదంటే నువ్వు ఇనిషియలైజ్ చేయలేదు కాబట్టి ఎర్రర్ ఏం చెప్తుందండి? 4th లైన్లో ఎర్రర్ ఉంది. ఎక్స్ నాట్ ఇనిషియలైజ్డ్ ఇన్ ద డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. నువ్వు ఎక్స్ని ఇనిషియలైజ్ చేయలేదు కాబట్టి ఇక్కడ నీకు ఎర్రర్ రావడం జరిగింది. అంటే ఏదైనా ఒక ఫైనల్ వేరియబుల్ని నువ్వు డిక్లేర్ చేయడమే కాదు, ఖచ్చితంగా దాన్ని ఏం చేయాలంట? ఇనిషియలైజ్ చేయాలి. ఓకే, ఫైనల్ వేరియబుల్ని నువ్వు ఎక్కడెక్కడ ఇనిషియలైజ్ చేయొచ్చు అంటే ఎన్ని రకాలుగా ఇనిషియలైజ్ చేయొచ్చు అంటే 2 వేస్లో ఇనిషియలైజ్ చేయొచ్చండి. ఇక్కడ కామెంట్ రాస్తాను చూడండి ఒకసారి. ద ఫైనల్ హియర్ కంపైలేషన్ ఎర్రర్ వచ్చింది. హియర్ కంపైలేషన్ ఎర్రర్ because final variable is not initialized. సో ఎందుకు వచ్చిందంట? ఫైనల్ వేరియబుల్ నువ్వు ఇనిషియలైజ్ చేయలేదు, అందుకు వచ్చింది. సో ఫైనల్ వేరియబుల్ కెన్ బి ఇనిషియలైజ్డ్ ఇన్ 2 ways. ఓకే, 2 waysలో ఇనిషియలైజ్ చేయొచ్చండి. ఓకే, ఫస్ట్ వచ్చి ఎట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్, అంటే డిక్లేర్ చేసే టైంలోనే ఖచ్చితంగా నువ్వేం చేయొచ్చు అంటే ఇనిషియలైజ్ చేయొచ్చు. నెక్స్ట్ బై యూజింగ్ కన్స్ట్రక్టర్ ఆల్సో, we can initialize
ఫైనల్ వేరియబుల్. ఓకే, అంటే క్లాస్లో ఏమైనా ఫైనల్ వేరియబుల్స్ ఉంటే ఆ ఫైనల్ వేరియబుల్స్కి ఇనీషియల్ వాల్యూ చెప్పాలంటే నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలంట, కన్స్ట్రక్టర్ రాయాలి. లేదా అట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్లోనే నువ్వు ఏం చేయొచ్చు అంటే ఇనీషియలైజ్ చేయొచ్చు. ఓకే, సో 2 వేస్లో నువ్వు ఏం చేయొచ్చు అంటే ఇనీషియలైజ్ చేయొచ్చు. సో ఎందుకు వచ్చింది కంపైలేషన్ ఎర్రర్ ఇక్కడ, ఫైనల్ వేరియబుల్ నువ్వు ఇనీషియలైజ్ చేయలేదు కాబట్టి ఎర్రర్ చెప్తుంది ఎక్స్ నాట్ ఇనీషియలైజ్డ్ అని. ఓకే, ఇప్పుడు చూడండి ఫస్ట్ వే. ఓకే, ఫస్ట్ వే ఏం చేస్తున్నానంటే ఎట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్ అంటే డిక్లరేషన్ టైంలోనే నేను ఇప్పుడు ఇనీషియలైజ్ చేసేస్తున్నాను. ఓకే, సో డిక్లరేషన్ టైంలోనే ఇనీషియలైజ్ చేయాలి కాబట్టి సింప్లీ రైట్ ఫైనల్ అండ్ ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 311 అన్నాను. ఓకే, సో ఇది ఫస్ట్ వే అండి. ఓకే, ఇప్పుడు చూడండి ఈ ప్రోగ్రామ్ని కంపైల్ చేద్దాం. జావాసి స్పేస్ టెస్ట్ డాట్ జావా. సో ఖచ్చితంగా ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కంపైల్ అయింది ఎందుకంటే నువ్వు ఫైనల్ వేరియబుల్ని ఇనీషియలైజ్ చేసావు. సో ప్రోగ్రామ్ని రన్ చేద్దాం, జావా స్పేస్ టెస్ట్. సో జావా స్పేస్ టెస్ట్ అని వెంటనే నీకు ఎక్స్ వాల్యూ ప్రింట్ అయిందండి. ఓకే, ఒకసారి మనం క్లియర్గా ఎక్స్ వాల్యూ ప్రింట్ చేద్దాం. జస్ట్ చూడండి ఒకసారి. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి, 311. ఓకే, సో ఫస్ట్ వే అండి, మనం ఎట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్లోనే ఇనిషియలైజ్ చేసాం. నువ్వు సెకండ్ వే చూడండి. ఇప్పుడు ఫైనల్ వేరియబుల్ ఇనిషియలైజ్ చేయడానికి నువ్వు రెండో రకం ఏంటంటే కన్స్ట్రక్టర్ రాయడం ద్వారా. ఓకే, కన్స్ట్రక్టర్ రాయడం ద్వారా కూడా నువ్వేం చేయొచ్చు అంటే ఇనిషియలైజ్ చేయొచ్చు. ఓకే, సో కన్స్ట్రక్టర్ రాద్దామండి. ఈ క్లాస్కి కన్స్ట్రక్టర్ రాయాలంటే కన్స్ట్రక్టర్ పేరు క్లాస్ పేరు రెండో ఒకటే కాబట్టి ఫస్ట్ యాక్సెసిబిలిటీ మాడిఫైర్ రాస్తున్నాను. జస్ట్ కన్స్ట్రక్టర్ నేను పబ్లిక్ సెక్షన్లో డిఫైన్ చేస్తానండి కాబట్టి పబ్లిక్ అని రాశాను. నెక్స్ట్ రాయవలసింది ఏంటి, కన్స్ట్రక్టర్ రిటర్న్ టైప్ ఉండదు కాబట్టి నువ్వు నెక్స్ట్ రాయవలసింది ఏంటంటే కన్స్ట్రక్టర్ పేరు రాయాలి. సో కన్స్ట్రక్టర్ నేమ్ అండ్ క్లాస్ నేమ్ మస్ట్ బి సేమ్. ఓకే, సో ఇలా రాస్తున్నానండి కన్స్ట్రక్టర్ పేరు పబ్లిక్ టెస్ట్. సో ఇది ఏ కన్స్ట్రక్టర్ అండి, ఇది ఏ కన్స్ట్రక్టర్. ఓకే, నాన్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. సో నో పారామీటర్స్ అనమాట, నాన్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. సో ఇది నాన్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. సో ఈ కన్స్ట్రక్టర్లో నేను ఏం చేస్తున్నానంటే ఎక్స్కి వాల్యూ చెప్తున్నానండి. ఓకే, సో ఎక్స్కి ఎంత ఇచ్చానంటే సమ్ 322 అని ఇచ్చాను. ఇప్పుడు చూడండి, సో ప్రోగ్రామ్ కంపైల్ అయిందండి. ఓకే, నౌ ఎగ్జిక్యూట్ చేద్దాం. జావా స్పేస్ టెస్ట్. అంటే ఫైనల్ వేరియబుల్ని నువ్వు రెండు రకాలుగా ఇనీషియలైజ్ చేయొచ్చు. ఫస్ట్ వే ఏంటండి, ఓకే ఫస్ట్ వే చూడండి ఒకసారి. ఫస్ట్ వే ఏంటి, ఎట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్. సెకండ్ వే వచ్చి బై యూజింగ్ కన్స్ట్రక్టర్ వీ కెన్ ఇనిషియలైజ్ ఫైనల్ వేరియబుల్. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ అండి, ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ రాద్దాం. టెస్ట్ 3 అని పెట్టాను ఈ క్లాస్ పేరు. సో దిస్ ఈజ్ ఆల్సో ఎగ్జాంపుల్ ఆన్ ఫైనల్ కీవర్డ్. ఓకే, నేను ఇప్పుడు మెయిన్ మెథడ్లో ఒక ఫైనల్ వేరియబుల్ని డిక్లేర్ చేస్తాను. ఫైనల్ ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు సమ్ 10 అని రాశానండి. ఫైనల్ ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 10. ఓకే, నేను ఇప్పుడు ఏం రాస్తాను చూడండి, ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 10 అన్నాను. ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 10. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లైన్. ఓకే, జస్ట్ ప్రింట్ ఎక్స్ని ప్రింట్ చేస్తున్నాను. ఓకే, ఈ క్లాస్ని ఫస్ట్ సేవ్ చేయండి ప్రోగ్రామ్ని, test3.java. ఓకే, కంపైల్ ద ప్రోగ్రామ్. జావాc స్పేస్ test3.java. ఓకే, సో ఏమి ఇచ్చాడు చూడండి ఒకసారి. కెనాట్ అసైన్ ఏ వాల్యూ టు ఏ ఫైనల్ వేరియబుల్ ఎక్స్. ఓకే, ఒకసారి మనం ఇనిషియలైజ్ చేసిన తర్వాత మళ్ళీ వేరొక వాల్యూని ఫైనల్ వేరియబుల్కి ఇవ్వకూడదు. ఓకే, సో ఎందుకు వచ్చిందంట, ఫైనల్ వేరియబుల్స్ ఆర్ ఎర్రర్ ఎందుకు వచ్చింది, ఫైనల్ వేరియబుల్స్ ఆర్ కాన్స్టెంట్స్. సో ఏంటంట కాన్స్టెంట్స్. సో కాన్స్టెంట్స్కి నువ్వు ఏదైనా యాడ్ చేయడం వల్ల సో ఎక్స్ ఏమైందంటే హియర్ ఎక్స్ ఈజ్ కాన్స్టెంట్. హియర్ ఎక్స్ ఏంటి కాన్స్టెంట్. We can't modify
కాంట్ మాడిఫై వాల్యూ ఆఫ్ ఎక్స్. సో ఎక్స్ వాల్యూ నువ్వు ఏం చేయలేవు, మాడిఫై చేయలేవు. అందువల్ల నీకు కంపైల్ చేస్తే ఓకే, కంపైల్ చేస్తే ఏమొచ్చిందండి, ఎర్రర్ వచ్చింది. కాంట్ అసైన్ ఏ వాల్యూ టు ఏ ఫైనల్ వేరియబుల్ ఎక్స్. సో ఎక్స్ని నువ్వు ఏం చేయలేవంట, మాడిఫై చేయలేవు. సో మాడిఫై చేయలేవు, ఎందుకు మాడిఫై చేయలేవు, బికాస్ ఫైనల్ అని రాసిన వెంటనే ఫైనల్ వేరియబుల్స్ ఏమైపోతాయి, కాన్స్టెంట్స్ అవుతాయి. సో కాన్స్టెంట్స్ నువ్వు మాడిఫై చేయడం పాసిబుల్ కాదు. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ అండి ఫైనల్ దాని మీద. జస్ట్ ఈ క్లాస్ పేరు నేను test4 అని ఇస్తున్నానండి. ఓకే, test4 కాదు, జస్ట్ b.java అని ఇస్తున్నాను. చూడండి ఒకసారి, ఒక క్లాస్ రాస్తున్నానండి, క్లాస్ ఏ. సో దిస్ ఈజ్ ఆల్సో అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫైనల్ కీవర్డ్. ఎగ్జాంపుల్ ఆన్ ఫైనల్ మెథడ్. ఇప్పుడు చెప్పి చూడండి, ఎగ్జాంపుల్ ఆన్ ఫైనల్ మెథడ్. క్లాస్ ఏ ఒక క్లాస్ రాశానండి. ఓకే, జస్ట్ ఒక మెథడ్ రాస్తున్నాను. మెథడ్ యొక్క రిటర్న్ టైప్ వచ్చి వాయిడ్. ఓకే, అలాగే ఇది ఏ మెథడ్ అంటే పబ్లిక్ మెథడ్, పబ్లిక్ వాయిడ్ మెథడ్1. ఓకే, నువ్వు చూడండి, జస్ట్ ఇందులో జస్ట్ వన్ స్టేట్మెంట్, system.out.println. ఓకే, సో మెథడ్1 ఆఫ్ క్లాస్ ఏ, జస్ట్ ఒక స్టేట్మెంట్ రాశానండి, మెథడ్1 ఆఫ్ క్లాస్ ఏ. నౌ వన్ మోర్ క్లాస్ రాస్తున్నానండి, క్లాస్ పేరు వచ్చి బి. సో ఇందులో ఏం రాస్తున్నానంటే మెథడ్1 ఆఫ్ క్లాస్ బి. ఇప్పుడు చూడండి, ఈ ఏని బీకి సూపర్ క్లాస్ చేద్దాం అనుకుంటున్నానండి. అంటే ఏ యొక్క ప్రాపర్టీస్ అన్నిటిని బీకి ఇద్దాం అనుకుంటున్నాను. సో ఇన్హెరిట్ చేద్దాం అనుకుంటున్నాను. క్లాస్ బి ఎక్స్టెండ్స్ ఏ అన్నాను, క్లాస్ బి ఎక్స్టెండ్స్ ఏ. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఫైనల్ మెథడ్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఏ క్లాస్లో ఉండే ఈ మెథడ్ ఉంది కదండి. సో ఏ క్లాస్లో ఉండే ఈ మెథడ్1ని మనం తిరిగి ఎక్కడ డిఫైన్ చేసామండి, క్లాస్ ఏ అంటే సూపర్ క్లాస్ ఏలో ఉండే మెథడ్1ని తిరిగి మనం ఎక్కడ డిఫైన్ చేసామంటే రీడిఫైన్ చేసామండి, క్లాస్ బిలో రీడిఫైన్ చేసాం. ఓకే, సో దీన్ని మెథడ్ ఓవర్ రైడింగ్ అంటారు, మీకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు నేను ఈ మెథడ్1ని ఫైనల్ మెథడ్ కింద డిక్లేర్ చేస్తున్నాను. ఐ వాంట్ టు డిక్లేర్ మెథడ్1 యాజ్ ఏ ఫైనల్. ఓకే, సో ఫైనల్ మెథడ్ కింద డిక్లేర్ చేయాలి కాబట్టి నువ్వేం చేయాలంటే ఫైనల్ అని చెప్పి పబ్లిక్కి వాడికి మిడిల్లో మాడిఫైర్ ప్లేస్లో ఫైనల్ రాయండి. సో పబ్లిక్ ఫైనల్ వాయిడ్ మెథడ్1 అన్న వెంటనే మెథడ్1 అనేది ఏ మెథడ్ అయిపోద్ది అంటే ఫైనల్ మెథడ్ అయిపోద్దండి. సో ఫైనల్ మెథడ్ అవుతుంది. ఫైనల్ మెథడ్ని సబ్ క్లాసులు ఏవి కూడా ఏం చేయలేవండి, ఓవర్ రైట్ చేయలేవు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని కంపైల్ చేస్తాను, కంపైల్ అవుతుందో లేదో చూడండి. ఫైనల్ మెథడ్స్ కాంట్ బి ఓవర్ రిడెన్. సో ఎర్రర్ వస్తుందండి కంపల్సరీగా, కంపైలేషన్ ఎర్రర్. ఓకే, జావాసి b.java. సో ఈ ప్రోగ్రామ్ని కంపైల్ చేస్తాను చూడండి, జావాసి స్పేస్ b.java. ఓకే, చూడండి ఒకసారి, ఇక్కడ ఎర్రర్ వచ్చిందండి. మెథడ్1 ఇన్ బి కాంట్ ఓవర్రైడ్ మెథడ్1 ఇన్ ఏ. ఓవర్ రిడెన్ మెథడ్ ఈజ్ ఫైనల్. అంటే నువ్వు సూపర్ క్లాస్లో ఉండే ఓవర్ రిడెన్ మెథడ్ ఏంటంట, ఫైనల్ మెథడ్. కాబట్టి ఆ ఫైనల్ మెథడ్ని నువ్వు క్లాస్ బిలో ఏం చేయలేవు, ఓవర్ రైడ్ చేయలేవు. చూడండి, మెథడ్1 ఇన్ బి కాంట్ ఓవర్రైడ్ మెథడ్1 ఇన్ ఏ అంటే ఏ క్లాస్లో ఉండే మెథడ్1ని నువ్వు బి క్లాస్లో ఏం చేయలేవంట, ఓవర్ రైడ్ చేయలేవు. బికాస్ ఓకే, ఎందుకంట ఓవర్ రిడెన్ మెథడ్ ఏంటి, ఓవర్ రిడెన్ మెథడ్ ఏంటండి, ఫైనల్. సో ఓవర్ రిడెన్ మెథడ్ ఏంటంటే ఫైనల్ కాబట్టి దాన్ని నువ్వు ఏం చేయలేవు, ఓవర్ రైడ్ చేయలేవు. సో ఎర్రర్ వస్తుందండి, ఫైనల్ మెథడ్స్ కాంట్ బి ఓవర్ రిడెన్. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, జస్ట్ రాస్తున్నాను చూడండి ఒకసారి, ఫైనల్ మెథడ్స్ కాంట్ బి ఓవర్ రిడెన్. ఓకే, సో ఫైనల్ మెథడ్స్ నువ్వేం చేయలేవు, ఓవర్ రైట్ చేయలేవు. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి ఒకసారి, ఐ విల్ రైట్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ రాస్తున్నాను చూడండి.
ఫస్ట్ సేవ్ చేద్దామండి. ఈ క్లాస్ పేరు b1.java అని పెట్టాను. నౌ ఎగ్జాంపుల్ ఆన్ ఫైనల్ క్లాస్. ఓకే, ఫైనల్ క్లాస్ మీద ఎగ్జాంపుల్ అండి. నేను ఒక క్లాస్ రాస్తానండి, క్లాస్ పేరు ఏ. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి, ఐ విల్ రైట్ వన్ మోర్ క్లాస్ బి. ఓకే, క్లాస్ బి ఎక్స్టెండ్స్ ఏ అన్నాను. సో ఓకే, జస్ట్ క్లాస్ పేరు మారుస్తున్నానండి, A1, దీని పేరు B1, ఎక్స్టెండ్స్ A1, క్లాస్ A1. ఓకే, అలాగే క్లాస్ B1 ఎక్స్టెండ్స్ A1. ఎప్పుడైతే ఇలా క్లాస్ B1 ఎక్స్టెండ్స్ A1 అన్నామో క్లాస్ B1 ఎక్స్టెండ్స్ A1 అన్నామో, A1 అనేది సూపర్ క్లాసు, B1 అనేది సబ్ క్లాసు అవుతుందండి. ఓకే, ఇది ఆల్రెడీ మీకు తెలుసు. ఒకసారి ఈ ప్రోగ్రామ్ని మనం కంపైల్ చేద్దాం. సో ఈ ప్రోగ్రామ్ కంపైల్ అవుద్దో లేదో చూడండి. జావాc స్పేస్ b1.java, ఇందులో ఏ విధమైన ఎర్రర్స్ లేవు, ఆటోమేటిక్గా కంపైల్ అవుద్దండి. ఓకే, ఇప్పుడు నేను A1 క్లాస్ని ఫైనల్ క్లాస్ చేద్దాం అనుకుంటున్నానండి. A1 క్లాస్ని ఫైనల్ క్లాస్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, కాబట్టి ఈ క్లాస్ ముందు నువ్వు ఫైనల్ అనే కీవర్డ్ని రాయాలి. క్లాస్ ముందు ఏ కీవర్డ్ రాయాలండి? ఫైనల్ అనే కీవర్డ్ రాయాలి. ఓకే, సో ఫైనల్ క్లాస్ A1, అలాగే క్లాస్ B1 ఎక్స్టెండ్స్ A1 అన్నాం. మీకు తెలుసు ఆల్రెడీ ఫైనల్ క్లాస్ని ఎవరు కూడా ఇన్హెరిట్ చేసుకోలేరు. ఫైనల్ క్లాస్ని ఎవరో కూడా ఏం చేయలేరండి? ఇన్హెరిట్ చేసుకోలేం. ఫైనల్ క్లాస్ కాంట్ బి ఏ సూపర్ క్లాస్. సో ఇప్పుడు కంపల్సరీగా ఏమొస్తుందండి? కంపైలేషన్ ఎర్రర్ వస్తుంది చూడండి. ఓకే, జావాc స్పేస్ b1.java. ఓకే, జస్ట్ ఒకసారి సేవ్ చేయాలండి, సేవ్ చేసి కంపైల్ చేయాలి. సేవ్ అండ్ రీకంపైల్. ఓకే, చూడండి ఒకసారి ఎర్రర్ వచ్చింది, కాంట్ ఇన్హెరిట్ ఫ్రమ్ ఫైనల్ A1. ఓకే, లైన్ నెంబర్ 6లో ఎర్రర్ ఉందంట. ఏంటి? కాంట్ ఇన్హెరిట్ ఫ్రమ్ ఫైనల్ A1. నువ్వు A1 క్లాస్ని ఇన్హెరిట్ చేసుకోలేవు, ఎందుకంటే A1 ఈజ్ ద ఫైనల్ క్లాస్. ఓకే, సో ఎర్రర్ సో కంపైలేషన్ ఎర్రర్ ఫైనల్ క్లాస్ కాంట్ బి ఇన్హెరిటెడ్. సో ఫైనల్ క్లాస్ని ఎవరు ఏం చేయలేరు? ఇన్హెరిట్ చేసుకోలేరు. ఓకే, నౌ ఇక్కడే ఇంకొక పాయింట్ ఉంది చూడండి. ఫైనల్ క్లాస్ని ఎవరు ఇన్హెరిట్ చేసుకోలేరండి, కానీ ఫైనల్ క్లాసు వేరొక క్లాస్ని ఖచ్చితంగా ఇన్హెరిట్ చేసుకోగలదు. ఫైనల్ క్లాసు వేరొక క్లాస్ని ఇన్హెరిట్ చేసుకోగలదు, కానీ ఫైనల్ క్లాస్ని వేరొకళ్ళు ఇన్హెరిట్ చేసుకోవడం పాసిబుల్ కాదు. ఓకే, ఇప్పుడు చెప్పే చూడండి, ఒకసారి చిన్న చేంజెస్ చేస్తున్నాను. ఈ పైన ఒక క్లాస్ డిక్లేర్ చేస్తానండి, క్లాస్ C1 అనే ఒక క్లాస్ని డిక్లేర్ చేశాను. ఓకే, ఇప్పుడు ఫైనల్ క్లాస్ A1 ఎక్స్టెండ్స్ C1 అన్నానండి. ఫైనల్ క్లాస్ A1 ఎక్స్టెండ్స్ C1. ఓకే, చూడండి ఒకసారి, ఫైనల్ క్లాస్ A1 ఎక్స్టెండ్స్ C1 అన్నాను. ఇప్పుడు చూడండి ఒకసారి, మీకు తెలుసు A1 క్లాస్ని ఎవరు ఇన్హెరిట్ చేసుకోలేరు, కానీ ఫైనల్ క్లాసు వేరొక క్లాస్ని కంపల్సరీగా ఇన్హెరిట్ చేసుకోగలదు. ఫైనల్ క్లాస్ ఏమవ్వగలదు అంటే సబ్ క్లాస్ అవ్వగలదండి. ఓకే, ఇప్పుడు చూడండి ఒకసారి ఈ ప్రోగ్రామ్ని మనం కంపైల్ చేద్దాం. సో ఫస్ట్ సేవ్ చేయండి, దెన్ రీకంపైల్. చూడండి ప్రోగ్రామ్ కంపైల్ అయింది. ఓకే, సో ఫైనల్ క్లాస్ ఇక్కడ చెప్పే పాయింట్ చూడండి ఒకసారి. ఫైనల్ క్లాస్ కాంట్ బి సో ఫైనల్ క్లాస్ ఏమవ్వలేదండి? ఫైనల్ క్లాస్ కాంట్ బి సూపర్ క్లాస్. సో ఫైనల్ క్లాసు సూపర్ క్లాస్ అవ్వలేదు, బట్ ఫైనల్ క్లాస్ can
can inherit. ఓకే, అంటే ఫైనల్ క్లాసు వేరొక క్లాస్ని ఖచ్చితంగా ఏం చేసుకోగలదండి, ఇన్హెరిట్ చేసుకోగలదు. ఫైనల్ క్లాస్ కెన్ ఇన్హెరిట్ అనదర్ క్లాస్. అంటే ఫైనల్ క్లాసు వేరొక క్లాస్కి ఇన్హెరిట్ అవ్వదు, కానీ వేరొక క్లాస్ని ఇన్హెరిట్ చేసుకోగలదు. కెన్ ఇన్హెరిట్ అనదర్ క్లాస్. ఓకే, దట్ ఈస్ ఫైనల్ క్లాస్. Final class can become subclass to another, subclass to another class. ఓకే, చూడండి, ఫైనల్ క్లాస్ని వేరొకళ్ళు ఎవరు కూడా ఇన్హెరిట్ చేసుకోలేరు, కానీ ఫైనల్ క్లాసు వేరొక క్లాస్ని ఏం చేయగలదండి, ఇన్హెరిట్ చేసుకోగలదు. ఓకే, సో ఫైనల్గా లాస్ట్గా కంక్లూజన్ ఒకసారి చూడండి. ఫైనల్ వేరియబుల్ ఉపయోగించి నువ్వు కాన్స్టెంట్స్ని డిఫైన్ చేయగలవు. సో ఫైనల్ మెథడ్స్ వల్ల యూ కెన్ ప్రివెంట్ ఓవర్ రైడింగ్. అంటే ఏదైనా ఒక మెథడ్ని నువ్వు కనుక ఫైనల్గా డిక్లేర్ చేసినట్లయితే సబ్ క్లాస్లు ఏవి కూడా ఆ మెథడ్ని ఓవర్ రైడింగ్ చేయలేవు. అంటే ఫైనల్ మెథడ్స్ ఏం చేస్తాయండి, ఓవర్ రైడింగ్ని ప్రివెంట్ చేస్తాయి. ఓకే, నీ క్లాస్ని వేరొకళ్ళు ఎవరు కూడా ఇన్హెరిట్ చేసుకోకూడదు. అంటే నీ క్లాస్ని నువ్వు ఎలా డిక్లేర్ చేయాలి, ఫైనల్ క్లాస్ కింద డిక్లేర్ చేయాలి. అంటే ఫైనల్ క్లాసులు ఇన్హెరిటెన్స్ని ఏం చేస్తాయంటే ప్రివెంట్ చేస్తాయి. ఫైనల్ వేరియబుల్ బికమ్ కాన్స్టెంట్. ఫైనల్ మెథడ్స్ని ఎవరు ఓవర్ రైడ్ చేయలేరు, ఫైనల్ క్లాస్ని ఎవరు కూడా ఇన్హెరిట్ చేసుకోలేరు. అందువల్ల మనం ఏం చెప్తాం అంటే ఫైనల్ క్లాస్ వల్ల మనం ఇన్హెరిటెన్స్ని ప్రివెంట్ చేయగలుగుతాం. ఓకే, ఈ విధంగా మనం ఫైనల్ కీవర్డ్ గురించి ఉన్న యూజెస్ అండి ఇవి. ఓకే, సో థ్యాంక్ యూ. మీరు ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ప్రాక్టీస్ చేయండి.